హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, మనకి మోటో జీ సిరీస్ నుంచి మరొక బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది, మోటో జీ మ్యాక్స్ అనమాట. గైస్, ఒకటి చెప్తాను వినండి. గైస్, మనకి ప్రెసెంట్ సిచ్యువేషన్లో అండర్ 20,000 లోపల ఒక మంచి స్పెక్స్ ఉన్న మొబైల్ అయితే ఎక్కడ దొరకడం లేదు. బట్ నేను ఇప్పుడు చెప్తాను చూడండి, మోటో జీ మ్యాక్స్ ఈ మొబైల్ స్పెక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అనమాట. ఇది మనకి అప్రాక్సిమేట్గా అండర్ 20,000 లోపల లాంచ్ అవుతుందని చెప్తున్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇదే గైస్ నాకు మోటోలో బాగా నచ్చేది, ఎందుకంటే వీళ్ళు బడ్జెట్ తక్కువ పెట్టి మంచి స్పెక్స్ మేనేజ్ చేస్తుంటారు. సో ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు మనకి సిచ్యువేషన్ చాలా బ్యాడ్ ఉందన్నమాట. మొబైల్ ఇండస్ట్రీ చాలా పడిపోతుంది. సో మనకి ఇటువంటి సిచ్యువేషన్లో కూడా వీళ్ళు చూడండి ఎటువంటి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశారు. మనకి ఈ మంత్ ఇది 14th అయితే లాంచ్ అవుతుందని చెప్పచ్చు. ఈ మొబైల్ సంబంధించిన ఒక 3 to 4 హైలైట్స్ తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ హైలైట్ చూసినట్టయితే ప్రాసెసర్. అసలు నేను ఈ ప్రాసెసర్ పెడతారని అనుకోలేదు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6s Gen 4 ప్రాసెసర్ తీసేశారు. ఆ తర్వాత అయితే డిస్ప్లే అనమాట, ఇది 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే మీద రాబోతుంది. అయితే బ్యాటరీ ఇది మనకి 7000 mAh బ్యాటరీతో రాబోతుంది. ఇక్కడ బ్యాటరీ కూడా అయితే చాలా వరకు బెటర్గా ఫోకస్ చేస్తారని చెప్పొచ్చు. బ్యాటరీ మీద చాలా బెటర్గా ఫోకస్ చేస్తున్నారు ప్రతి మొబైల్ బ్రాండ్ కూడా, అది ఎందుకో నాకు తెలియట్లా. ఓవరాల్గా ఇవి గైస్ ఈ మొబైల్ సంబంధించిన ఒక 3 హైలైట్స్ అయితే. లెట్స్ కొన్ని ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అందుకంటే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చింటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే వేగాన్ లెదర్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. అలాగే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మీకు డాల్బీ అట్మోస్ సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట మనకి సౌండ్ విషయంలో. స్టీరియో స్పీకర్స్ రాబోతుంది, ప్లస్ ఇంకా డాల్బీ అట్మోస్ అనమాట. మనకి ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. అలాగే ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంటుంది. అలాగే మనకి ఇది IP64 వాటర్ రేటింగ్ అయితే సపోర్ట్ చేయగలదు. IP64 అంటే చిన్న డ్రాప్స్కి అలాగే డస్ట్ ప్రూఫ్ అయితే సపోర్ట్ చేయగలదు. అంతేకాదు మిలిటరీ స్టాండర్డ్ ఉంది, MIL STD 18H సర్టిఫికేషన్ పొందిందని చెప్పొచ్చు. ఇంకా మనకి డ్యూరబిలిటీ పరంగా ఈ మొబైల్ చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఇంకా థిక్నెస్ వెయిట్ విషయానికి వద్దాం గైస్. ఇది 8.6 mm థిక్నెస్ ఉంటుంది. వెయిట్ అయితే 213 grams అయితే వెయిట్ ఉంటుంది అని చెప్తున్నారు. ఒకసారి మీరు ఈ మొబైల్ డిజైన్ అయితే లుక్ అయ్యి డిజైన్ ఏ విధంగా అనిపించింది మీరు కామెంట్ చేయండి. ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ మనకి స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ అయితే యూస్ చేస్తామని చెప్తున్నారు. ఇది ఐపీఎస్ ఎల్సీ డిస్ప్లే కాబట్టి మీకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఆండ్రాయిడ్ డిస్ప్లే అయితే కంపేర్ చేసుకోండి. కాకపోతే మనకి ఈ డిస్ప్లేలో కూడా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అవి మీకు చెప్తాను. అలాగే మనకి ఇది 120 Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. బేస్మెంట్ ఏమంటే మనకి ఇక్కడ కలర్ బూస్ట్ అని ఒక ఫీచర్ అయితే సపోర్ట్ చేస్తుంది డిస్ప్లే బేస్మెంట్లో. సో మనకి ఈ కలర్ బూస్ట్ అనే ఆప్షన్ మనం ఎనేబుల్ చేసుకున్నాం అనుకో, సో మనకి డిస్ప్లే క్వాలిటీ అండ్ మనకి డిస్ప్లే కలర్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మనకి ఇది 10-15 nits వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. మనకి డిస్ప్లేలో ఇంకో అడ్వాంటేజ్ ఫీచర్ ఏమంటే ఇందులో మనకి వాటర్ టచ్ 2.0 అయితే సపోర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మన ఫింగర్స్ తడిగా ఉన్నాయనుకో, అప్పుడు కూడా మనము ఈ మొబైల్ అయితే యూస్ ఇచ్చని చెప్పొచ్చు. మన ఫింగర్స్కి తడిగా ఉన్నా కానీ ఇదైతే వర్క్ అవుతుంది అని చెప్పొచ్చు. అది నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. ప్రాసెసర్లో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6s Gen 4 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. 4nm బిల్ట్ ఇన్ ప్రాసెసర్. LPDDR5X అయితే యూస్ చేస్తారని చెప్పొచ్చు. LPDDR5X అనేది మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్ యూస్ చేస్తూ ఉంటారు అనమాట. బట్ మనకి బడ్జెట్ మొబైల్ అయితే యూస్ చేస్తారని చెప్పొచ్చు. ఇది మనకి ర్యామ్ టైపు ఇలా ఉండాలన్నమాట మేజర్గా. ఇది ఒక ప్లస్ పాయింట్ ఈ మొబైల్లో. ఇది UFS 3.1 మీద రాబోతుంది. అలాగే మనకి ఇది ఆటో ఇది బాక్స్ Android 16 రాబోతుంది. ప్లస్ మనకి హెల్లో మోట్ UI రాబోతుందని చెప్పొచ్చు. ఇక్కడ మనకి 2+3 years అయితే అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. మనకి 2 years అయితే OS అప్డేట్స్, 3 years అయితే సెక్యూరిటీ అప్డేట్స్ అని చెప్పొచ్చు. ప్రెసెంట్ ఈ మొబైల్ కి ఈ ప్రాసెసర్ మంచిదని చెప్పొచ్చు గైస్. అంతేకాదు ఇందులో మనకి స్మార్ట్ కనెక్ట్ అనే ఒక ఫీచర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫీచర్ యూస్ చేసుకొని సో మన మొబైల్ నుంచి టాబ్లెట్ కి లేకపోతే పీసీస్ కి ఫైల్స్ ని షేర్ చేయొచ్చు అనమాట. ఇదే స్మార్ట్ కనెక్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్లాష్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో మీకు ఓఎస్ అయితే ఉండదు. ప్రైమరీ కెమెరాలో సోనీ LVT 600 సెన్సర్ అయితే యూస్ చేస్తారని చెప్పొచ్చు. మనం ఫోటో తీసే విషయంలో కూడా మనకి ఈ సెన్సర్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ప్రైమరీ కెమెరా చేసుకొని 1080p 60fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మీకు సెకండరీ కెమెరా 18 ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ అయితే చెప్తారు. సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్ ఇచ్చారు. పర్లేదు 32 మెగాపిక్సెల్ అయినా కానీ సెల్ఫీ ఫోటోస్ చాలా బెటర్గా తీసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఇదే ఇక్కడ మనకి మేజర్గా ఇందులో హైలైట్. ఇది మనకి 7000 mAh బ్యాటరీ రాబోతుంది, వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ. అంతేకాదు 30 hours వరకు ఇందులో ఫాస్ట్ సపోర్ట్ చేస్తుంది. ఈజీగా 2 hours పట్టొచ్చు ఈ మొబైల్ ఫుల్ చార్జ్ చేయడానికి. సో ఫైనల్ మనం మోటో జీ మ్యాక్స్ సంబంధించిన అనే స్పెక్స్ అయితే మాట్లాడుకున్నాం. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటా. మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే మన వీడియోకి లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అండి. సో మనం 2K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. మనం ఆ 2K సబ్స్క్రైబర్స్ టైటిల్ అయితే కంప్లీట్ చేద్దాం. సో ఫైనల్లీ ఇదిగా ఇవాల్టి వీడియో. బై బై.